ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడ ప్రెసెంట్ అయినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధృవ గారు, దీప్తి గారు అండ్ స్వాతి గారు బై గివింగ్ దిస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఫస్ట్ మూవీ అయినా లైక్ నన్ను ఇంత ట్రస్ట్ చేసి దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. ఈ సాంగ్స్ నేను ఫస్ట్ టైం రాశాను అండ్ దీని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉన్నాయి. బట్ అంత ట్రస్ట్ పెట్టుకొని నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. బికాజ్ ఫస్ట్ టైం చెప్పగానే దీనిని నమ్మొచ్చా లేదా, ఫస్ట్ మూవీ ఛాన్స్ తీసుకోవచ్చా లేదా, ఇలా సెకండ్ థాట్ ఏం పెట్టుకోకుండా ఓకే ఫైన్ యూ రైట్ సో లెట్స్ సీ అన్నారు. అండ్ దెన్ లేటర్ ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అగైన్. అండ్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను సాంగ్స్. ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ 17th of this month and thanks a lot once again. ఫస్ట్ మూవీ ఇస్ వెరీ మస్తు కష్టం చేయడము. అంత కష్టం హోలెన్సన్ తీసుకున్నాడు ధృవ బ్రో ఆన్ ద షోల్డర్స్. ఐ థింక్ రిజల్ట్ కూడా అట్లనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు కావాలి. Firstly, I want to thank Rakshit for getting me into this project and Tarvata Pro full support ichindi. I want to thank all the musicians who played and music director Anantana Arenji. I congratulate him and musicians andarki, chorus singers, guitars Joseph, my friend, and lyric writer Tesvi garu. I want to congratulate each and every one of you. Producer Deepthi garu, Kanakava sir, Kanakava garu, థ్యాంక్స్ అండి. నేను పల్లెటూర్లలో ఉండే తల్లిని. నాకు పాటలంటే చిన్నప్పటి బట్టి పిచ్చి. మావ వాడుతా అంటే మావ వెంబడిపోయి మా చేను పనులల్లా ఉట్టిగా ఏం పని లేకున్నా ఇంట్లో ఏమన్నా ఊడిసి సానిపల్లంగా కూడా పాడుకుంటూ ఏదో నోటికి అది ఇక ఏదో ఆ దేవుని దయతోటి ఆ కలమ్మ తల్లి దయతోటి నాకు మైక్ టీవీ ద్వారా నాకు ఇంతటి అవకాశం దొరికింది. ఆ టీవీలో నంబర్ చూసి మా చెల్లెపిల్ల ఆమె నంబర్ తీసి పెట్టి పెద్దమ్మ మీరు పాటలు పాడతారు కదా పాడి పంపు అంటే పాటలు పాడి పంపిన. ఒక్క పాట 2 నిమిషాలు పాడి పంపితే మా ముగ్గురకి చెల్లెళ్ళల్లా నేను మళ్ళా రమ్మంటే వచ్చిన. ఇక నాకు ఆ మట్టి పని పోయింది. ఇక ఇంత జనంలల్లా ఇంతటి ప్రపంచంలో నేను ఉండే అవకాశం వచ్చింది. నాకే పాట అయినా అలికిన్న పూసిన్న అరగల్లా మీద అలికిన్న పూసిన్న అరగల్లా మీద సద్దన్న శ్రీ గౌరు సమృతాలైంది. సద్దన్న శ్రీ గౌరు సమృతాలైంది. సద్దన్న శ్రీ గౌరు సమృతాలైంది. సంతోషపడి శివుడు తల్లితో చెప్పు. సంతోషపడి శివుడు తల్లితో చెప్పు. సంతోషపడి శివుడు తల్లితో చెప్పు. తల్లి తన కోడలకు డల్లు దాటించి తల్లి తన కోడలకు డల్లు దాటించి తల్లి తన కోడలకు డల్లు దాటించి డల్లల్లా తల్లి దర్వం పరిపించి డల్లల్లా తల్లి దర్వం పరిపించి నా తూరా వినిపించి నే తూరేయించి నా తూరా వినిపించి నే తూరేయించి పచ్చి కోపెర వచ్చి పన తూరా విలిసి పచ్చి కోపెర వచ్చి పన తూరా విలిసి కళ్ళు గూడాలేసి దావతి చేసి కళ్ళు గూడాలేసి దావతి చేసి పిండి వంటలతోటి బంతుల్లే లేపి బిగ్ హిట్ ప్రొడక్షన్స్ వారు ముఖ్యంగా దీప్తి అండ్ పృథ్వీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కలిసి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఈ ఇద్దరికి ఇవ్వాలి. ఒక్కసారి బాగా కొట్టచ్చు సార్ నిజంగా. సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు. మనం 24 క్రాఫ్ట్స్ అని మాట్లాడతాము, 64 కళల గురించి మాట్లాడతాము. సో చాలా దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ సినిమా. ఇంత కష్టపడి తీసే సినిమాని 3 గంటలు చూసిన తర్వాత ఇది హిట్టో ఫట్టో అని దాని మీద కామెంట్స్ పెడతాము, ఫేస్బుక్లో రాస్తాము, ఇంకేదో చేస్తాము. కానీ ఈ సినిమా అనే ప్రాసెస్ ఒక అద్భుతమైన జర్నీ.
ఇంతకుముందే ఆ ట్రైలర్లో చూపించాడు జర్నీ అని చెప్పాడు. ధ్రువ ఈజ్ వెరీ క్రియేటివ్ జీనియస్. సో అందుకే దీన్ని జర్నీ అని చెప్పాడు. ఆ మేకింగ్ అంతా కూడా ఒక జర్నీ. ఇంత అద్భుతమైన జర్నీ అంటే దీంట్లో చాలా కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, సమస్య ఉంది, సవాళ్ళు ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఒక అద్భుతమైన ఆనందం కూడా ఉంది. మనం అనుకున్న ఒక ఇమేజ్ని, ఒక ఇమాజినేషన్ని, ఒక ఫిక్షన్ని ఆన్ స్క్రీన్ మీదకి తీసుకురావడానికి పడే తపన ఏ ప్రసవ వేదన కంటే తక్కువ కాదు. ఒక తల్లి తన బిడ్డని ప్రసవించడం కోసం ఎంత తపన పడుతుందో, ఎంత ప్రసవ వేదన పడుతుందో, ఎంత నొప్పులు భరిస్తుందో, అలాంటిదే ప్రతి సినిమా కూడా. ప్రతి డైరెక్టర్ ఒక తల్లి లాంటి వాడే తన బ్రెయిన్ చైల్డ్ని మనకు అందిస్తాడు. సో అలాంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడానికి ముందుకొచ్చిన వాళ్ళు ఇద్దరు నమ్మారు. ఖచ్చితంగా ఈ సినిమా, ఈ కథ బాగుంటుందని నమ్మారు. ఒకరు పృథ్వీ, ఇంకొకరు దీప్తి. నాన్న మీ ఇద్దరికి నాన్న నిజంగా చాలా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే మై ఆల్ ద క్రెడిట్స్. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే ఓన్లీ బికాస్ పృథ్వీ అండ్ దీప్తి వారు నమ్మడం వల్ల, వారు కాంప్రమైజ్ కాకుండా నాకు చెప్పాడు ధ్రువ, అసలు అన్న ఎవ్వరు కూడా అసలు ఎంత చేస్తున్న కొద్దీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపించి నమ్మకం కుదిరి మేము అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు వారు ముందుకు వచ్చి చేస్తున్నారన్న అని చెప్పాడు. నిజంగా చాలా గ్రేట్. నిజంగా మీకు ఈ మొత్తం ఎంటైర్ క్రెడిట్ మస్ట్ గో టు ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్. అండ్ దెన్ ఈ కళని, ఒక వాస్తవాన్ని, ఒక దుఃఖాన్ని, ఒక బాధని, ఒక అమ్మాయి మిస్సింగ్ అయిన తరాన్ని, అదంతా కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ స్టైల్లో చాలా ఆసక్తికరంగా, ఎంతో ఉత్కంఠభరితంగా, మనం థ్రిల్లర్ అని ఒక మాట అంటున్నాం కానీ చాలా ఆసక్తికరంగా ద ఫస్ట్ నుంచి ఎమోషనల్ డ్రామా, ఎంత అద్భుతమైన ఎమోషనల్ డ్రామాని అల్లుకున్నాడంటే చాలా అద్భుతమైన ఎమోషనల్ డ్రామాని అల్లుకున్నాడు. మనకు చూస్తే ఏదో ఒక మర్డర్ మిస్టరీ లాగా అనిపిస్తుంది, ఒక ఏదో సైకో కిల్లింగ్ లాగా, లేదంటే మర్డర్ మిస్టరీ లాగా అనిపిస్తుంది. కానీ చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ బాండేజ్ లవ్ స్టోరీ, అంటే ఫ్యామిలీ లవ్ స్టోరీ. ఇంకో లవ్ స్టోరీ అంటే ఇంకేదో అమ్మాయి అబ్బాయిల కథ కాదు, నాన్న బిడ్డల, అంటే ఒక నాన్న ఒక కూతురు అద్భుతంగా వాళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని చెప్పగలిగిన ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ. ఆ మంచి ఫ్యామిలీ స్టోరీని ఇది అనుకోవడం ఒకటి కాకుండా దానికి స్క్రీన్ ప్లే రాసుకోవడం, దానికి డైలాగ్స్ రాసుకోవడం, దాన్ని డైరెక్షన్ చేయడం, దాంట్లో హీరోగా కూడా తనే నటించడం, ఈ ఇన్ని ఒక 5 పాత్రల్ని అలవోకగా అద్భుతంగా మన ముందు ఏమాత్రం స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఏమాత్రం లేకుండా తను నవ్వుతూ యూనిట్ అంతా కూడా నవ్విస్తూ ఒక ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా, ఉద్వేగభరితంగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ నడిపించిన నాయకుడు కెప్టెన్ ఖచ్చితంగా ధ్రువ. ఆ ధ్రువకి ఒక్కసారి మనందరి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సినిమాల్లో నిజంగా చెప్పాలంటే ఎంతంటే చాలా మ్యాసివ్ వర్క్ ఇది. ఈ మ్యాసివ్ వర్క్ లో ఒక్కటి చేయాలంటేనే కష్టం. అవన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, ఆ క్రాఫ్ట్స్ అన్నిటినీ వివిధ రకాల అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, యాక్టర్స్ని, ఆర్టిస్ట్లని, ప్లస్ ఎట్ ద సేమ్ టైం లొకేషన్స్ని, వీటన్నిటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ చేయడం అనే ఒక హెర్క్యులియన్ టాస్క్ని చిరునవ్వుతోనే చివరి వరకు కొనసాగిస్తూ వచ్చిన హీరో ధ్రువకి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. నేను మొదటి నుంచి కూడా నాకు ధ్రువ అంటే చాలా వ్యక్తిగత చాలా అభిమానం. ఎందుకు అభిమానం అంటే మనకి ఇక్కడ రవీంద్ర భారతిలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో శనివారం అనే ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ రావడానికి ముందు వచ్చిన ప్రశ్న అయితే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ సినిమా వస్తుంది, తెలంగాణ నటులు, నటీమణులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, ఇంకా చాలా మందికి కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయని నిరూపించడానికి ఒక సజీవ తార్కాణంగా ఈ సినిమా కూడా నిలుస్తుంది. అలాగే దీనికి ముందు మేము ఏం చేసాం, ఒక 7 years క్రితం రవీంద్ర భారతిలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో, వారి స్ఫూర్తితో శనివారం అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేసి షార్ట్ ఫిల్మ్స్ ని స్క్రీన్ చేయడం అనేది మొదలెట్టాం. భారతదేశం మొత్తం మీద షార్ట్ ఫిల్మ్స్ ని స్క్రీన్ చేయడానికి డెడికేట్ అయిన ఒకే ఒక్క థియేటర్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్ర భారతి, హైదరాబాద్, తెలంగాణ. సో దాని నుంచి చాలా మంది వస్తారు. అంటే ఎవరెవరైతే ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో, బడ్డింగ్ న్యూ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్, క్రియేటివ్ జీనియస్ ఎవరుతున్నారో వాళ్ళందరూ రావడానికి ఒక అవకాశం ఉంది. సో అది నమ్ముతాం. సో అలా మొదట నాకు ధ్రువ పరిచయం. అప్పుడే అన్నాను ఖచ్చితంగా ధ్రువ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ మార్క్ ఇన్ ద డేస్ టు కమ్. ఖచ్చితంగా, ఎందుకంటే ఆ టేకింగ్ అవన్నీ చూస్తే అద్భుతంగా ఉంది. సో ఖచ్చితంగా యు ఆర్ మేకింగ్ యువర్ ఓన్ మార్క్, నీ అద్భుతాన్ని సృష్టించబోతున్నావు అని అన్నట్టుగానే
తను ఖచ్చితంగా అంటే సినిమాని ప్రేమించిన వాడు, సినిమాని శ్వాసించిన వాడు, సినిమాగా తన జీవితాన్ని మలుచుకుందామని అనుకున్నవాడు. సో అందుకే అదే తపన, అదే దీక్ష, అదే పట్టుదలతో మన ముందు ఈరోజు ఒక మంచి థ్రిల్లర్తో, మంచి ఒక ఉత్కంఠభరితమైన ఉద్వేగాలతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రంతో మన ముందుకు వచ్చాడు. అందుకని ధ్రువకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధ్రువ నాకు ఎప్పుడంటే నేను హ్యాంగ్ మ్యాన్ అని ఒకటి వెబ్ ఫిల్మ్ ఒకటి చేస్తుండే డిఓపిగా. సో అందులో ఒక క్యారెక్టర్ చేస్తుండే అనమాట ధ్రువ. బేసిక్గా ధ్రువ ముందు ఆర్టిస్ట్. సో ఆ జర్నీలో మేము మామూలుగా ఎప్పుడన్నా బ్రేక్ టైంలో మాట్లాడేటప్పుడు ఏంటంటే తనకి ఆర్టిస్ట్గా బేసిక్ ఏంటంటే ఇది టైం ప్రాసెస్ అండి. ఇది మనకి ఎప్పుడు ఉంటుంది అంటే ఎవరో మనల్ని గుర్తుపట్టి వాళ్ళు క్యారెక్టర్ ఇచ్చి అదంతా ఒక టైం ప్రాసెస్. మేబీ నాకు తెలిసి అందులో నుంచి ఎక్కడో కొంచెం వెక్స్ అయిపోయి నా స్టోరీ నేనే రాసుకుంటా అనే దాంట్లో నుంచి వచ్చినట్టుంది. సో ఐ నో దట్ పెయిన్. సో అండ్ రామారావు మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి నుంచి తెలుసు, అందరం కలిసి చేస్తుండేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్రువ మొత్తం షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ముందు నుంచి చెప్తున్నాం చిన్న స్టోరీ చేస్తున్నాం అని. మొన్న ఒకసారి కలిసినప్పుడు విజువల్ చూపిస్తే అది చిన్న స్టోరీ లాగా, కొత్త చూసిన తర్వాత బ్రో అసలు బడ్జెట్ ఎంత చెప్పండి అని. సో అది నాకు చిన్న స్టోరీ లాగా అనిపించలేదు. బేసిక్గా విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ డిఓపి ఇద్దరికి యా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అంటే అందులో నాకు ఎక్కడ అంటే బేసిక్ ఏంటంటే అండి, ఎంత బడ్జెట్ ఉన్నా పర్టికులర్ ప్లేస్లో మీరు ఒక ప్లేస్కి వెళ్ళి షూట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ఫ్రేమ్ ఊరికే పెడితే సరిపోదు, అందులో ఏదో ఒకటి కనిపించాలి. సో అందులో చాలా డీటెయిలింగ్ తీసుకున్నారు. అండ్ ధ్రువ అండ్ నాకు అనిపించింది మీకు కష్టంగా అనిపించింది. సో ప్రతి ఒక్కరికి ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. కిరోసిన్ ద బర్న్ ట్రూత్ ఇది యథార్థ సంఘటన ఆధారంగా ఒక కథాంశంతో తీసుకున్న ఇది కథ. ఆ కథని ఎంతో గొప్పగా డైరెక్ట్ చేస్తూ తానే హీరోగా నటిస్తూ నాకు ఈ సినిమాలో చాలా మంచి అవకాశం ఇచ్చినటువంటి ధ్రువకి అలాగే నిర్మాతకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సినిమాల్లో పెద్ద చిన్న తేడా ఏమీ లేదండి. ఎందుకంటే పెద్ద సినిమా 100 కోట్లతో తీస్తే గనక మొదటి రోజు ఫెయిల్ అన్న టాక్ వస్తే అది చాలా చిన్న సినిమా అయిపోతుంది. చిన్న సినిమా కనుక మొట్టమొదటి రోజు సక్సెస్ బాగుందంటే అది పెద్ద సినిమా అవుతుంది. కాబట్టి ఈ చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా ఏ సినిమాని ఆదరించేది ప్రేక్షక దేవుళ్ళే. మా కిరోసిన్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. కుర్రవాళ్ళందరూ కూడా చాలా చాలా కష్టపడి పనిచేశారు. నర్సీపట్నం ఏరియాలో మంచి మంచి లొకేషన్స్తో చాలా బాగా చేశారు. నాకెంతో మంచి అవకాశం ఇచ్చిన మా దర్శకుడు మిత్రుడు హీరో ధ్రువ గారికి, అలాగే తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మా అందరికీ మంచి పేరు రావాలని, దర్శకుడికి ఇంకా మంచి పేరు రావాలని ఆ భగవంతుణ్ణి పంచిపోతాల్ని ఈ ప్రేక్షక దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Sorry, I have to speak in English, so Telugu నేర్చుకుంటున్నాను. Not that great anamata, so I'll continue with English only. I hope it's okay for you all, right? Yeah, first of all, I'm really so happy to be here, and I would really tell thank you to my director Garu, Dhruva, and producer ma'am and producer sir. It's like a dream come true for me because I'm a struggling actor. I'm still doing lot of movies, and now I'm doing as a lead role. So, and I would like to tell one thing about Dhruva, which is like he has supported all new talents in this film, and which is a very big thing. And thank you all of you, each one of you who are here, who have come here to join us and support us for this movie. And thank you to our chief guests who are here, who have come here to support us. So that's a very big thing, great thing, and it's a very good opportunity to share the screen with all talented actors in this film. So coming to this movie, Kerosene. The movie name is Kerosene, A Burnt Truth. I hope you can understand there is some truth or there is some suspense in the story. So to know that, you have to come and watch it on at your nearest theaters on 17th of this month, which is releasing on 17th. So do not miss out. Come and watch.
It will definitely, it's an amazing movie, it's a mind-blowing movie, it will keep you engaging throughout the story with new twists. And you know that there are a lot of crime which is happening now. So it's based on that, and somewhere to some extent it's based on true story which is happening recent past. So I will request all of you to come and watch the movie, which is releasing on 17th June. And all the best to the movie Kerosene and all our team, all of you who are present here. And I'm sure we are going to rock after this movie, each and every one who have contributed. So they are going to rock. And coming to Dhruva, he has, I know him as an actor, he has worked in a lot of films, but I was like really surprised to see him working as a director as well, and so much they have gone through, producer ma'am, Deepthi and Prithvi sir. So they have contributed their lot of effort, and that's why you can see such an amazing output. You can see that in the teaser and the trailer, and so just wait for getting thrilled in the movie. I'm very much excited, so I hope you all too. So that's it. Thank you. ధ్రువ, జాదవ్ భాయ్, నేను మా ముగ్గురు పరిచయం ఘాజీ సినిమాలో పరిచయం అండి. ఆ తర్వాత ఫోన్ల ద్వారా అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకోవడం తప్ప సినిమా చేస్తున్న విషయం మాకు దాదాపుగా దగ్గర అయినంత వరకు చెప్పలేదు. ప్రయత్నం చేస్తున్నా కొడతామని వాడు చెప్తే చెప్పలా. లాస్ట్లో అంటే తనతో అనుబంధం ఉన్న వారు ఎవరిని మర్చిపోకుండా చిన్నదో పెద్దదో ఎక్కడో చోట వారిని తన పనిలో భాగస్వామ్యం కల్పించి తన స్నేహ సామ్రాజ్యాన్ని చాటుకున్న సహృదయశీలి. తనకి తన కష్టమేంటో, తన హృదయ వైశాల్యం ఏంటో దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వారు చెబితే అంటే ఎంతమంది చూస్తే వాళ్ళకి తెలుస్తుంది, చెప్పనక్కర్లా చూసిన వారికి. కానీ దగ్గరగా ఉన్న వాళ్ళం, తనని పరిశీలనగా చూసిన వాళ్ళం కనుక మాకు తెలుస్తుంది. అది తను తిరిగిన తిరుగులు కానీ, సినిమాని 10 మందికి తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నం కానీ, ప్రతి అడుగుకి ఒక చెమట చుక్క కారినట్టే తను చాలా కష్టపడ్డాడు ఆయన. అది అంటే మా గాంధీ గారు అన్నారు, చిన్న పెద్ద సినిమా అంటే అది శుభాశుభాల మీద ఆధారపడి ఉంటుందని. కాలం నిర్ణయం చేస్తుంది జయాపజయాలని. కానీ ఖచ్చితంగా అలాగే ఈ శ్రమను కూడా మిత్రమా కాలం గుర్తిస్తుంది. సినిమా సక్సెస్ ఇంకోటి అనేది దైవగుణం, కాల నిర్ణయం. అదేం జరుగుతుందో మన చేతిలో లేదు. 17వ తారీఖున ఖచ్చితంగా ఆ కాలం నీకు ఒక సినిమాను ఒక హీరోగా కావచ్చు లేదా దర్శకుడిగా కావచ్చు, నీ మేకింగ్ స్టైల్ని చూసి ఆ రెండింటిలో ఏదో ఒకటి వచ్చినా లేదు రెండు కలిసి వచ్చినా సక్సెస్ అయినట్టే. భగవంతుడు ఈ రూపాన్ని ఇస్తాడని, ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ చిత్రంలో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఆత్మీయాలకి సమర్పిస్తున్నట్టు భావిస్తున్నాను. మా కంచరపాలెం రాజు గారికి మన్నించాలి చిన్న సవరణ. కంచర్లపాలెం అని చాలా చోట్ల ఆయన్ని పిలిచిన కూడా అంటున్నారు. కంచరపాలెం ఆ లకారం అనేది యాడవుతుంది. బహుశా ఆయన బాధపడుతున్నారు, మొహమాటంతో చెప్పలేకపోతున్నారు. చెప్పాలని నాకు అనిపిస్తుండేది కానీ అవకాశం ఉండేది కాదు. ఈసారి సవరించాను. గాంధీ గారు గుర్తుంది లేదు, ఆయనతో పలాస సినిమా చేయడానికి ముందే నాటకాల్లో ఆయనతో పాటు వేషాలు వేసాను. కాకపోతే ఆయన గుర్తుండదు బహుశా. అప్పటికి ఇంకా నాకు చిన్న చిన్న మీసాలు గడ్డలు ఉన్నాయి కనుక ఇప్పుడు పెద్ద తిరిగాయి కాబట్టి ఆయన గుర్తుండకపోవచ్చు. మీలాంటి గొప్ప మెమరీ ఉన్న నటుడిని అప్పుడే చూశానండి. మీకు లేట్ అయ్యింది అనుకున్నాను, కానీ స్థాయి పెరుగుతుంది భగవంతుడి దయ వల్ల. థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ దొరుకుతుంది. అలాగే తను మా రాజుగారు జాదవ్ అన్న, రేపు ఖచ్చితంగా జాదవ్ అన్న చాలా శ్రమపడ్డారు, చాలా కష్టపడి వచ్చారు, చాలా త్యాగం చేశారు జీవితాన్ని. ఆయన అది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. సక్సెస్ తెలుస్తుంది, సక్సెస్ ఏం మాట్లాడుతుంది. వారి శ్రమ, వారికై వారి సతీమణి ఎంత వెనక నుండి ప్రోత్సహిస్తున్నారు, అది ఆత్మీయులుగా దగ్గర ఉన్న మాకు తెలుసు. చాలా త్యాగం చేసి వచ్చారు చిత్ర పరిశ్రమలోకి. ఖచ్చితంగా ఈ సినిమా మీకు పెద్ద వేదిక అవుతుందని, అవ్వాలని భగవంతుని కోరుకుంటాను. స్వాతి మేడం గారు, దీప్తి గారు, సార్ మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. గోల్డ్ విషయంలో కానీ డబ్బులు కానీ మీకు చాలా సంతోషంగా, అంటే నా ఆనందాన్ని ఈ రూపాన్ని వ్యక్తపరచడం తప్పితే ఇంకో రూపాన్ని చెప్పలేను కనుక మీకు సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. పేరున ఎవరైనా మర్చిపోయి ఉంటే మన్నించాలి.
మా బెజవాడ పటేల్ నేను చాలా బాగా పిక్ చేసుకోవడం పంపడం చేసినందుకు కృతజ్ఞత సోదరా. చివరిగా ఏ మాట కామాట, చిన్న ముఖాలు కనుక చిన్న సినిమా అవుతుంది, పెద్ద ముఖాలు పెద్ద సినిమాలు అవుతాయి బడ్జెట్తో కూడుకున్నావు కనుక. ఈ చిన్న సినిమాని తన భుజానికి నెత్తిమెత్తుకుని మోస్తున్న ధ్రువ క్యూరేషన్ సినిమాని ప్రేక్షక లోకానికి ప్రపంచానికి పరిచయం చేయాల్సిందిగా వీడియో మిత్రులకి సవినయంగా మనవి చేస్తూ ముందస్తుగా మీకు అభివాదం తెలియజేస్తున్నాను. చివరిగా ఇలాంటి వేదికల్లో అప్పుడప్పుడు అరుదుగా వస్తుంటాయి పదాలు. మీరు దాదాపుగా పరిచయ వాక్యాలతో తెలుగులో మాట్లాడి మరి కాస్త ఒక ఆనందం కలిగించినందుకు వ్యాఖ్యాతగా మీకు కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి వారికి ధన్యవాదాలు. సెలవు. ధ్రువ నాకు యాజ్ అన్ యాక్టర్గా పరిచయం అండి. సో ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేస్తారు ఇప్పుడు చెప్పారు, కాల్ చేతులు ఆడలేదు బేసిక్లీ ఆనందానికి. అంటే నా కాంపిటీషన్ తగ్గిపోయాడు. సో ఆయన మా ఫ్రెండ్స్ డైరెక్టర్ అవ్వడం వల్ల నాకు చాలా బెనిఫిట్. లక్ష్మణ నువ్వు కూడా బాగా రాస్తావు కదా, రచయిత అయిపో. అన్ని ఆడిషన్స్ నేను తిప్పేసుకుంటాను, పని అయిపోద్ది. సో అది మ్యాటర్. సో నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే దీప్తి గారికి పృథ్వీ గారికి, ఇప్పుడు మీరు మాట్లాడారు తప్పదు. యాక్టర్స్గా ఓకే ఫైన్, ఏదో చేసాము మాకు తెలుసు, మా క్రాఫ్ట్ మాకు తెలుసు, సో దట్స్ ఫైన్. ఆయన డైరెక్షన్ చేశారు అని చెప్పారు కదా ఫస్ట్ టైం. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అనేది నేను ధ్రువాన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. అది కూడా ఆయన క్లియర్గా ఆన్సర్ ఇవ్వలేదు నాకు. అది మీరు కొంచెం క్లారిఫై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్లో మేము అన్న వచ్చి డైరెక్షన్ చేస్తామనేసరికి షాక్ అయ్యాము. దెన్ వీ రియలైజ్ దట్ ఈ కెన్ డూ ఇట్. ఎందుకంటే తను అంత పట్టుదలగా వచ్చి ప్లస్ లొకేషన్లో కానీ ఎక్కడైనా సరే కానీ తను అనుకునేది అనుకున్నట్టు మాకు చూపించాడు, చెప్పింది. మరి అలానే స్క్రీన్ మీద మొన్న ఫస్ట్ కాపీ వచ్చి చూసినప్పుడు తెలిసిపోయింది ఈ హ్యావ్ ఏ వెరీ గుడ్ బ్రైట్ ఫ్యూచర్ అనేసి. అండ్ నేను ప్రౌడ్గా చెప్తున్నాను, యూ విల్ బి బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద టాలీవుడ్. And we are very proud that he is introduced with our Big Hit production banner. ఇది నా ఫస్ట్ ఫిలిం ఇన్ థియేటర్. నన్ను ఇన్స్పైర్ చేసింది 2 షార్ట్ ఫిలిమ్స్ అండి. ఐ వాంట్ టు టెల్ ది స్టేజ్. ఒకటి బ్యాక్ స్పేస్ అండి, చాలా ఇన్స్పైర్ చేసింది అండ్ ఇక్కడి వరకు రావడానికి హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ ధ్రువ బ్రో ఫర్ ద ఆపర్చునిటీ అగైన్. Nothing is possible without you people. So I just want to thank you guys first. Thank you. And మా ఇన్వైట్ని పర్సనల్గా ప్రొఫెషనల్గా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మీరు అందరూ, యూ గైస్ థాట్ దట్ వీఆర్ ఇంపార్టెంట్ టు యూ, దట్స్ వై యూ ఆర్ హియర్. యూ ట్రస్టెడ్, యూ వాంటెడ్ అస్. ఈదర్ నేనైనా మీకు చాలా ఇంపార్టెంట్ ఉండాలి, లేదా నా ప్రాజెక్ట్ అయినా చాలా ఇంపార్టెంట్ ఉండాలి. దట్ ఈస్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్. లేదా మేమిద్దరం ఇంపార్టెంట్ అయి ఉండాలి. దట్స్ ద ఓన్లీ రీజన్ వై యూ గైజ్ ఆర్ హియర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. I take this very seriously. And thank you, sir, Samita Gandhi garu, Kancharpal Raji garu, Uday Gurala garu. Thank you for honoring us with this. And it's really nothing less than a great honor for us to have these giants on stage with us today. So like everyone is saying, so I'm not going to talk, నేను తెలుగులోనే మాట్లాడను, ఇంగ్లీష్లోనే మాట్లాడను, మొత్తం కలిపి చెప్తాను. So basically when we started this concept, actually there was nothing in our mind. So we never thought we would make a movie. At least I come from a very serious professional corporate world. So cinema అనేది నా మైండ్లోనే లేదు. So you know, by now you know that ఈ కాన్సెప్ట్ని నా బ్రెయిన్లో ఇండల్జ్ చేసింది ధ్రువ గారు. So when he came up with this, I was not shocked. Basically, I trusted him. So, indaka Jadhav garu adigaru, because when Dhruva came to me, he wanted to be a lead actor in the movie. So, I don't have any problem. He has got the great looks that a hero should have. He has a personality. So, I was happy. I got a hero. So, eventually, over the discussions, ఆయన ఒకసారి నా దగ్గర వచ్చి అన్నారు, జాదవ్ గారు నేను మీ క్వశ్చన్
ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాను. అన్నారు దీప్తి గారు, ఐ వాంట్ టు డైరెక్ట్ దిస్ మూవీ. సో మై ఆనెస్ట్ రియాక్షన్ వాస్ ఐ గాట్ యాంగ్రీ. నేను సోఫా మీద కూర్చుని ఉండే ఈ డైలాగ్ చెప్పగానే లేచి వెళ్ళిపోయాను. బికాస్ ఐ డెంట్ వాంట్ టు టాక్. మీరే స్టోరీ రాస్తున్నారు, మీరే స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నారు, మీరే హీరో అన్నారు, ఫైన్. డైరెక్షన్ కూడా మీరే చేస్తారు, నేను ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాను. సో ఐ రిమెంబర్ దట్ డే వెరీ వెల్. అందుకే ఇంతకు జాదవ్ గారు అడిగినప్పుడు ఐ కుడ్ నాట్ ఆన్సర్ బికాస్ దట్ వాజ్ అ వెరీ డిసప్పాయింటింగ్ రియాక్షన్ ఫ్రమ్ మై సైడ్. But trust me, when I see the output today, I have seen the movie more than 200 times by now. Because post-production, అన్నిట్లో నేను ఇన్వాల్వ్ అయిపోయాను. హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్, ధ్రువ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. సో ప్రతి దాంట్లో, మ్యామ్ నాకు ఇది ఒక బిట్ మంచిగా అనిపించట్లేదు, క్యాన్ యూ కమ్ అండ్ వాచ్ ఇట్? సో హీ మేడ్ మీ వాచ్ ద మూవీ ఆల్రెడీ 200 times. సో థియేటర్లో రేపు నేను ఏం చూసానో లేదో తెలియదు, కానీ హీ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. హీ వాంటెడ్ ద బెస్ట్ ఇన్ ద మూవీ. సో టుడే I'm extremely proud to have partnered with him in this movie, because when I see the outlook, I think the Telugu film industry has definitely got a great director. Definitely. So it's not because it is my own project, నేను ఇలా చెప్తున్నాను అనుకోకండి, but I am an honest critic. ఇప్పుడు ధ్రువ ఏదన్నా బిట్ తీసుకొచ్చి నాకు చెప్తే ఫస్ట్ క్రిటిసైజ్ చేసేది నేనే. ఐఎమ్ వెరీ హెల్దీ ఆనెస్ట్ క్రిటిక్. అలాంటి నేనే చెప్తున్నాను, దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్లీ మేడ్ మూవీ విత్ ప్రాపర్ ఎథిక్స్, కంప్లీట్లీ ఎథికల్. మీరు చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, అందరూ ఫ్యామిలీతో, దట్ వాజ్ మై మెయిన్ థింగ్ ఫర్ మీ అండ్ ధ్రువ గారు కానీ పృథ్వీ గారు కానీ. వీ వాంటెడ్ ఎవ్రీ వన్ టు వాచ్ ద మూవీ. ఇట్ ఈస్ మేడ్ విత్ హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్. చాలా హై స్టాండర్డ్స్తో ఈ మూవీ చేసాము. సో ఐ కెన్ వెరీ ప్రౌడ్లీ సే, వెరీ కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను, మీరు అందరూ పిల్లల్ని కూడా తీసుకురండి. వీ గాట్ దట్ UA సర్టిఫికేట్. సో యా, అండర్ పేరెంట్స్ అబ్జర్వేషన్, కిడ్స్ క్యాన్ వాచ్ ద మూవీ వితౌట్ ఎనీ హెసిటేషన్. But I definitely urge you to buy a ticket, go to the theaters and watch the movie on 17th June and the week it is going to be played in the cities. Because when you come out of the movie, I promise you a great moment, a great memory. Because this will give you a feel, an emotional touch it will give you. Dhruva, thank you so very much. I really can't thank him enough for this, because tanu cheppin daniki చేయడం కాదు, దానికన్నా ఒక 200% ఎక్కువ డెలివర్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ యాజ్ అ ప్రొడ్యూసర్. ఇట్స్ లైక్ నేను పెట్టింది మొత్తం వచ్చేసింది ఆల్రెడీ నాకు. అంత హ్యాపీనెస్ ఇచ్చారు ధ్రువ గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో దట్స్ అబౌట్ ధ్రువ, బికాస్ హీస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద, ఐ ఆల్వేస్ టెల్ హిమ్, యూ నో వాట్ ధ్రువ, యు ఆర్ నాట్ జస్ట్ అ డైరెక్టర్ ఆర్ యు ఆర్ నాట్ అ హీరో, యు ఆర్ అ వన్ మ్యాన్ ఆర్మీ ఫర్ దిస్ మూవీ. సో Aryan Mowli, great job. Thank you so much. I don't know where you are, but you deserve a very big round of applause. I'll talk more in the success meet. And one last thing, I'll close it with one last thing. I want to thank my aunts here who have flew from various places. Dr. Sharda, Mrs. Padmaja, Mercy Rani auntie, she flew from Dubai to be on this occasion. And Sujata auntie, thank you so much. She flew from the US altogether to bless us, to support us. Thank you so much. Vijay uncle, thank you so very much. It means a lot to have you guys here today. Thank you so much. Marunataya, sorry I'm getting into it. She flew from Vijayawada. So the only reason why I'm mentioning all this is because they didn't have to come all the way just to be present. They wanted to be here because they know what it means to me. Thank you each and everyone, and especially my mother-in-law Sharda garu. Thank you so much for being here, Matte garu. And Josna, my co-sister, where you are? Yeah, come on to stage. Why you there? Come. Thank you. I'll end my speech before everyone gets bored. Thank you, thank you, thank you. Please watch Kerosene on 17th June this month, and give me your feedback, please. I'm sure you all have my number. Please call me and tell me. Thank you. సో మాట్లాడొచ్చు. అయితే మా డౌట్ ఏంటంటే, కథ రాసుకుని హీరో దొరక్క మీరు చేశారా, లేదా హీరోగా చేద్దాం అనుకుని కథా డైరెక్టర్ దొరక్క మీరు చేశారా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది? మాకు చెప్పండి క్లియర్ గా. అన్ని ఆన్సర్ చేస్తా వన్ బై వన్. సూపర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం.
ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి చీఫ్ గెస్ట్ హరికృష్ణ మామిడి గారికి, ఉదయ గుర్రాల గారికి, ఇలా వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్లకి, టెక్నీషియన్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మా యాంకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. సో ఇప్పటివరకు అందరూ మాట్లాడేశారు, ఇప్పుడు నాకేం మిగిల్చలేదు. బట్ ఇప్పుడు నేను ఎంత ఇంట్రెస్టింగ్గా మాట్లాడాలన్నా నాకేం లేదు, అందరూ మాట్లాడేశారు. చిక్క బోర్ ఏం కొట్టించను. సండే ఈవినింగ్ టైం అవుతుంది, ఆకలి అవుతుండొచ్చు అందరికీ. సో వీల్ ఫినిష్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో తొందరగానే చేసేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకండి. నేను మీడియా గురువులు అంటాను, మిత్రులు కాదు. ఎందుకంటే ఒక విద్యార్థిని గురువు ఎలా ప్రపంచానికి పరిచయం చేస్తారో అలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని ప్రపంచానికి పరిచయం చేసేది మన మీడియానే. సో మీడియా గురువుల్ని నేను స్వీకరిస్తూ నా ప్రస్థానాన్ని మొదలు పెడతాను. నా పేరు ధ్రువ అండి. నేను ఇంతకుముందు పెళ్లి చూపులు, గాజీ, టెర్రర్ ఇలా సినిమాలు ట్రై చేస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తూ అరే ఇంకా మనకు పెద్ద రోల్ రాదా, ఇంకెన్ని రోజులు, ఎప్పుడు చేసినా ఆడిషన్స్లో సూపర్ ఇరగొట్టావు, దుమ్ము దులిపేసావు అంటారు, రోల్ ఏమో పెద్దగా ఇవ్వరు, ఏంటి అందరు అడుగుతారు ఇంకెప్పుడు హీరో అవుతావు. సో ఐ థాట్ ఓకే, వన్ ఫైన్ డే ఓకే, ఒక స్టోరీ రాసుకొని, ఒక స్టోరీ అనుకొని దాన్ని కథ రూపంలో మార్చాలని ప్లాన్ చేశాము. దాన్ని మార్చాక ఒక కథ అనుకున్నప్పుడు నాకు ఇక్కడ నా మిత్రుడు రామారావు జాదవ్ గారండి. He helped me a lot in the movie, screenplay and story. He pushed me every day. We used to fight for hours and hours, 2 hours అలా ఫైట్ చేస్తుండే వాళ్ళం. సో he supported me a lot till date. He supporting every day. మేము 2 hours అలా ఫైట్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం. సో ఇంత మంచి కథ రావడానికి కారణమైన జాదవ్ గారు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ సోల్ అండి. థ్యాంక్ యూ. అండ్ కథ రాసుకున్నాము, అన్ని బాగున్నాయి. తర్వాత మనకి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కావాలి, అండ్ ప్రొడ్యూసర్స్ కథ ఒప్పుకోవాలి ఇలా. సో నేను వెళ్ళి డైరెక్ట్ దీప్తి గారు, పృథ్వీ గారికి చెప్పగానే దే లైక్ చాలా బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్, మనం వెళ్ళిపోదాం ఇది అన్న. నేను అన్నాను బడ్జెట్ వైజ్ చూస్తే ఇది చాలా పెద్దగా ఉంది, ఏదో రూమ్లలో తీసేసి క్రైమ్ థ్రిల్లర్ కాదు ఇది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ గుడ్ మూవీ వీ హ్యావ్ టు బ్యాంగ్ ఇట్. అండ్ మంచి మూవీ చేయాలి అంటే కొంచెం బడ్జెట్ పెద్దగా అవుతుంది, అండ్ ఆర్టిస్టులు పెద్దగా పెడితేనే రీచ్ ఎక్కువ వెళ్తుంది అనుకుని వీ డిసైడెడ్. అండ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ పృథ్వీ గారు అండ్ దీప్తి గారు, బికాజ్ వాళ్ళు ఒప్పుకోబట్టికే ఈ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో అలా మా జర్నీ ఈ కెరోసిన్ అనే మూవీ స్టార్ట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇలా కథ మొదలైంది, తర్వాత ఒక కథ రాసుకున్నాము, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు నాకు డైరెక్షన్ టీం కావాలి. అందులో శ్రీకాంత్ బీర్లా మా కో డైరెక్టర్, ప్లీజ్ కమ్ హియర్. హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్, హీ సపోర్టెడ్ మీ ఎ లాట్ అండ్ హీ హెల్ప్ మీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ, నా రైట్ హ్యాండ్ లాగా ఉండి. అండ్ దర్శన్ విజయ్, ప్లీజ్ దర్శన్ ఈజ్ మై అసోసియేట్ డైరెక్టర్. హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. మీరు ఈ వర్క్ అంతా వీళ్ళ వర్క్, గజ ప్లీజ్ కమ్ హియర్. ప్రేమ్ కుమార్, ఇదేం ప్లాన్ చేయలేదండి. సో ఈజ్ మై అసోసియేట్ డైరెక్టర్ గజ. ఈజ్ అంటే చాలా వీళ్ళ ఎఫర్ట్స్, మా డైరెక్షన్ టీమ్ ఎఫర్ట్స్, ప్రేమ్ కుమార్, వీళ్ళందరి ఎఫర్ట్స్ మీకు కనబడతాయండి మూవీలో. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఇలా డైరెక్షన్ టీం బాగానే ఉంది. నెక్స్ట్ స్టోరీ ఇప్పుడు షూట్స్కి వెళ్ళాలి, లొకేషన్స్కి వెళ్ళాలి. అలానే ప్రొడ్యూసర్ గారు అన్నట్టు ఆంధ్ర, తెలంగాణ అంతా మొత్తం చుట్టేసి వచ్చామండి. చుట్టి కొన్ని లొకేషన్స్, కొన్ని తెలంగాణలో, కొన్ని ఆంధ్రలో, అలా కొన్ని సెలెక్ట్ చేసేసుకొని మా స్టోరీ తగ్గట్టు షార్ట్ డివిజన్లు వేసేసుకొని వేసుకున్నాం. మాకు ఇప్పుడు ఒక మంచి డిఓపి కావాలి. స్టోరీ రెడీ అయిపోయింది, ప్రొడ్యూసర్స్ ఓకే అన్నారు, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఇప్పుడు యాక్టరే ఉన్నాను ఇప్పటి వరకు కూడా, ఇంకా డైరెక్టర్ అవ్వలేదు, స్టోరీ వరకే ఉన్నాను. సో మా ప్రొడ్యూసర్స్కి వెళ్ళి ఇంకెవరు దొరకట్లేదు, నేను చేస్తాను అన్నప్పుడు వాళ్ళు నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారండి. ఎందుకంటే నేను చెప్పే విధానం చూసి అరే నువ్వే బాగా తీయగలుగుతావని. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో కథ రెడీ అయిపోయింది, ఇప్పుడు మాకు మంచి డిఓపీలు కావాలి. డిఓపి ఉంటేనే నేను అనుకున్న విజువల్, నా మైండ్లో ఉన్న కథ దింపగలుగుతారు. సో మేము ఈ 4 షెడ్యూల్లో డిఫరెంట్ డిఓపీస్తో వర్క్ చేయాల్సి వచ్చింది. లైక్ విజయ్ భాస్కర్ సద్దులా, అయాన్ మౌలి అండ్ అశోక్ డెబరా, ముగ్గురు ఇప్పుడు యాక్చువల్లీ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, షూట్లో ఉన్నారు. సో దట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ విజువల్స్ ఇవన్నీ మాట్లాడతాయి. డిఓపి వర్క్ అయిపోయింది, మాకు ఇప్పుడు ఆర్టిస్టులు కావాలి. రైట్, డిఓపి మంచి వాళ్ళు దొరికేశారు. కాస్టింగ్ డైరెక్టర్ స్వాతి గారండి. నేను ఈ నైట్ నాకు రేపు 70 కాదండి, నాకు 100 మెంబర్స్ కావాలి, 120 మెంబర్స్ కావాలని అడిగేసేవాడిని. అండ్ ఇమీడియట్గా తను అరేంజ్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్.
కాస్టింగ్ అయిపోయింది, పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చేసారు సినిమాలో, అండ్ వెరీ గుడ్, చాలా బాగుంది. షూట్ వెళ్ళిపోయాం, షూట్ చేసుకొని వచ్చేసాం. సో ఇప్పుడు కావాల్సింది ఎడిటర్. మేము అనుకున్న కథ బాగా తీసుకొచ్చాము ఈ షెడ్యూల్స్లలో. ఎడిటర్ రక్షిత్ కుమార్ అండి. హి డిడ్ ఏ గ్రేట్ జాబ్. ప్లీజ్ కమ్ హియర్ మ్యామ్. హి డిడ్ ఏ గ్రేట్ జాబ్. చాలా ఓపికగా చాలా బాగా ఎడిట్ చేశాడు, మీరు ఈ సినిమాలో చూస్తారు. అండ్ ఫ్లో అండ్ సీన్స్ అండ్ ఎవ్రీథింగ్, హి డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ఎడిటింగ్ అయిపోయింది. సౌండ్ ఎఫెక్ట్స్ షఫీ గారు ఇక్కడ ఉన్నారు లేరు, షఫీ గారు సౌండ్ ఎఫెక్ట్స్ చేశారండి, ది బ్రిలియంట్ జాబ్. అండ్ మీరు ఇప్పటి వరకు విన్న 2 సాంగ్స్ అనంత్ నారాయణ్ ఏజీ అని కేరళలో ఉంటాడు, మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్. హీ గేవ్ ఏ బ్రిలియంట్ మ్యూజిక్, మీరు చూసి ఉంటారు. అండ్ దానికి మా లిరిసిస్ట్ తేజస్విని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మూవీ లాగా అయితే అనిపించదండి. షీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సపోర్టింగ్. అండ్ ఇది అయిపోయింది. అండ్ ఇంకో సాంగ్ ఉంది. అండ్ మాకు బీజిఎం కావాలి, ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్లో బీజిఎం ఇది సోల్ అండి. బీజిఎం బాగా లేదనుకోండి, క్రైమ్ థ్రిల్లర్ అంత పండదు. సినిమా బాగా వచ్చింది, చాలా ఎంగేజింగ్ ఉంది, ఎక్కడ లాగ్ లేదు, బోర్ లేదు, కానీ దీనికి బ్రహ్మాండమైన బీజిఎం కావాలి. అండ్ యూ గైస్ మీరు గుర్తుంచుకోండి, తేజ కొనూరు, మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడతారు సినిమా రిలీజ్ అయ్యాక. ఈస్ ద గై. థ్యాంక్ యూ సో మచ్ తేజ, గ్రేట్ జాబ్. అండ్ మా ఆర్టిస్టులు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, సార్ సమ్మెట గాంధీ గారి పర్ఫార్మెన్సెస్ మీరు చూస్తారు. సార్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మేము ఎవ్రీ డే చూస్తూనే ఉన్నాము, 300 టైమ్స్ చూస్తుంటాను, బట్ స్టిల్ ఇంకా చూస్తూనే ఉన్నాను, ఇంకా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ బ్రిలియంట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్టులు, ప్రతి ఒక్క ఆర్టిస్టులు, ప్రీతి, రష్మి గారు, నాగేశ్వరరావు, పృథ్వీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లక్ష్మణ్ మిసాల సార్, సూపర్. మీ ఇలా పర్ఫార్మెన్స్ మీరు సినిమా చూసి చెప్తారండి. సో యాక్టర్స్ డిడ్ ఏ గ్రేట్ జాబ్, ఎడిటింగ్ డన్, ఎవ్రీథింగ్ డన్, మ్యూజిక్ డన్, సినిమా అయిపోయింది. ఇప్పుడు మాకు ఒక డిఏ కావాలండి. డిఐ ప్లేస్ ఎ మేజర్ రోల్ మూవీని బ్రహ్మాండంగా. సో ఇక్కడ మాకు దొరికాడండి ఆర్యన్ మౌలి. వేర్ ఈజ్ ఆర్యన్ మౌలి ఐ డోంట్ నో, బట్ ఆర్యన్ మౌలి ఇఫ్ యూఆర్ హియర్ ప్లీజ్ ఇక్కడ స్టేజ్ పైకి రావాల్సిందే కోరుకుంటున్నాను. ఆర్యన్ మౌలి. సో ఆర్యన్ మౌలి అనే వ్యక్తి సినిమాని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి పెంచాడండి. అతను మన కడాసీల బిర్యానీ అని తమిళ్లో ఉంది, చూస్తే మీరు